ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన నామమును బట్టి మీ అందరికీ క్రీస్తు వారి పేరట శుభాది వందనములు తెలియచేస్తున్నాను. మరి ఈరోజు బైబిల్లో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చక్కగా నేర్చుకోవటానికి, వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. భూమి మీద మానవ జీవితం చాలా విలువైన జీవితం. నీ జీవితం, నా జీవితం చాలా గొప్ప జీవితం. ఇలాంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు గొప్పగా బ్రతకాలి, గొప్పగా ఎదగాలి, గొప్పగా ఆలోచించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నేను పరిపూర్ణుని, మీరు కూడా పరిపూర్ణులై ఉండాలి అని దేవుడు ఎన్నో రకాలుగా మనిషిని ఇంప్రెస్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎన్నో రకాలుగా మనిషిని ఒక పై స్థాయిలోకి తీసుకెళ్ళటానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. అలా పై స్థాయికి దేవుడు మనిషిని తీసుకెళ్ళాలి అంటే మనిషి కింద స్థాయి నుంచి వెళ్ళాలి. మనిషి కింద స్థాయి నుంచి వెళితేనే పై స్థాయికి వెళ్ళిన తర్వాత కాస్త అణిగిమణిగి ఉంటాడు. డైరెక్టుగా పై స్థాయికి వెళ్ళావనుకో, డైరెక్టుగా పై స్థానంలో కూర్చున్నావనుకో, నీకు కింద స్థాయిలో ఉంటున్న వాళ్ళు నీకేం అర్థం కాదు. కింద స్థాయిలో ఉంటున్న వాళ్ళ పరిస్థితులు, కింద స్థాయిలో ఉంటున్న వారి పేదరికం, కింద స్థాయిలో ఉంటున్న వారి ఆర్థిక సమస్యలు నీకు ఇంకేం అర్థం కావు. నువ్వు ఒక పై స్థానములోకి వెళుతున్నప్పుడు నువ్వు కింద స్థానంలో నుంచి స్టెప్ బై స్టెప్ నువ్వు వెళితేనే పేదరికం అంటే ఏంటో, ఫైనాన్షియల్ ఇబ్బంది అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో ఇవన్నీ కూడా మనిషికి తెలిస్తేనే గొప్పగా అయిన తర్వాత కూడా తన పేదరికాన్ని ఎప్పుడు మర్చిపోడు. అందుకే అప్పప్పుడు కోటాధీశ్వరు కొడుకులకి కష్టం ఏంటో తెలీదు. కోటాధీశ్వరు కొడుకులకి నడకంటే ఏంటో తెలియదు. ఏమంటే ఇలాంటి పెంపకములో పెంచిన వారి జీవితంలో ఏమంటే సడన్గా ఏదైనా కష్టం ఎదురైందనుకోండి, తట్టుకోలేకుండా ఉరిపెట్టుకొని చచ్చిపోతారు. అదే పేదవాడుగా ఉండి అన్నీ అనుభవించి, కష్టాలు అనుభవించి, ఇబ్బందులు అనుభవించి, ఎన్నిటినో ఎదుర్కొని ముందుకు సాగి నిలబడిన వాడు ఏం చేస్తాడంటే ఎన్నొచ్చినా కూడా తట్టుకుంటాడు. ఎందుకంటే వాడు కింద స్థాయిలో నుంచి పై స్థాయికి వెళ్ళాడు కాబట్టి. అందుకే బైబిల్లో కూడా మనకి నేర్పుతున్న మాటలు ఏంటంటే, బైబిల్లో దేవుడు మనకి నేర్పుతున్న మాటలు ఏంటంటే, నిజంగా ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఏంటి ఆ విచిత్రము అంటే, బైబిల్లో మనం తెరిచి చదవగలిగితే సామెతల గ్రంథం 30వ అధ్యాయము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము. అగోరు పలికిన మాటలు అని ఉంది ఇక్కడ. దైవోక్తి అనగా యొకే కుమారుడైన ఆగోరు పలికిన మాటలు. ఆయన మాటలలో ఒక విచిత్రమైన సందర్భాన్ని గుర్తు చేశాడు. ఈరోజు నీవు నేను ఖచ్చితంగా ఆయన మాటలలో పరమార్థాన్ని మనం నేర్చుకోవాలి. ఒక విచిత్రమైన సందర్భాన్ని గుర్తు చేశాడు. నిజంగా ఆ మాట విన్నప్పుడు నిజంగా ఎంత తనను తాను తగ్గించుకున్నాడో మనకు అర్థమవుతుంది. ఎంత తగ్గించుకొని దేవుణ్ణి ఎలాంటి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆ అధ్యాయములో ఆయన మాటలు మనకు కనిపిస్తున్నాయి. 30వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకున్నాం. వ్యర్థమైన వాటిని అబద్ధములకు నాకు దూరముగా నుంచుము. వ్యర్థమైన వాటిని అబద్ధములకు నాకు దూరముగా ఉంచుము. అబద్ధానికి దూరంగా ఉంచమంటున్నాడు. వ్యర్థమైన వాటికి అబద్ధములకు నాకు దూరముగా ఉంచుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. అంటే ఇలాంటి ఒక విచిత్రమైన
దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా, ఒక వ్యక్తిని అడుగుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఏంటంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేస్తారా? ఇలాంటి మాటలు ఎవరైనా అడుగుతారా ఈరోజు? అబద్ధాలకు ఫుల్ స్టాప్ ఉండదు. ఏంటి, వ్యర్థమైన వాటికి, వ్యర్థమైన మాటలకి, వ్యర్థమైన ఆలోచనలకి, వ్యర్థమైన పనులకి ఫుల్ స్టాపే ఉండదు. కానీ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయచెయ్యకుము. ఏమంటున్నాడైనా? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచెయ్యకుము. అటు పేదరికం వద్దంటున్నాడు, ఇటు ఐశ్వర్యం వద్దంటున్నాడు. అంటే అర్థం ఏంటి మీరు ఆలోచించండి. పేదరికాన్ని వద్దనుకునే వాళ్ళు చాలామంది కోట్లలో ఉన్నారు. ఐశ్వర్యం వద్దనుకునే వాళ్ళు ఎవరున్నారు సమాజంలో, సొసైటీలో? పేదరికం దూరం కావాలి, ఐశ్వర్యం రావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇలా ఐశ్వర్యము కోసము, ధనము కోసము దేశ విదేశాలు తిరిగి వస్తున్నారు ఈరోజు. అవసరమైతే మర్డర్లు చేస్తున్నారు, అవసరమైతే మానభంగాలు చేస్తున్నారు, అవసరమైతే దొంగతనం చేస్తున్నారు, అవసరమైతే తమ్ముడిని చూడకుండా, అన్నని చూడకుండా హతమారుస్తున్నారు డబ్బుల కోసం, ఐశ్వర్యం కోసం. మరి ఈయన విచిత్రంగా మాట్లాడుతున్నాడేంటి? ఏమంటున్నాడు? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. పేదరికం వద్దనే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఐశ్వర్యము వద్దనే వాళ్ళు ప్రపంచములో ఈ నొక్కనే చూస్తున్నాం. మనం మనుషుల్లో ఈ నొక్కనే చూస్తున్నాం. నాకు ఐశ్వర్యము వద్దు అనుకునే మొట్టమొదటి పర్సన్ ఈయనేమనుకుంటున్నాను. అసలు ఏమిటి, పేదరికం వద్దనుకునే వాళ్ళు ఉన్నారు, పేదరికం దూరం అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారు, పేదరికం దరిదాపుల్లోకి కూడా రాకూడదు అనుకుంటున్నారు. ఏమంటే పేదరికం ఎవడు ఒప్పుకోడు కదా. పేదరికాన్ని అనుభవించాలి అంటే, పేదరికం అనుభవించటానికి ఎవడూ సిద్ధపడడు. ఓకే, అది రాకూడదు అంటే బాగుంటుంది. కానీ రెండో ప్రశ్న విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే, ఐశ్వర్యమైనను నాకు రాకుండా, ఐశ్వర్యమైనను నాకు దయచెయ్యకుము. ఐశ్వర్యము కూడా వద్దంటున్నాడు. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. ఆయన మాటల్లో విచిత్రమైన మాటలు మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే, ఈ సమాజంలో, ఈ సొసైటీలో డబ్బులు వద్దు అనుకునే వాళ్ళు ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి? ఎవ్వరు లేరు. కానీ ఐశ్వర్యము నాకొద్దు, నాకు రాకూడదు అంటున్నాడు. అంటే ఈయన మాటల్లో ఒక పరమార్థాన్ని చూడండి. కింద ఏం మాట్లాడుతున్నాడు? పేదరికమునైనను ఐశ్వర్యమును నాకు దయచెయ్యకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. తగినంత ఆహారం. ఇలాంటి ఆలోచన ఎవరికి ఉంటుంది తెలుసా? పక్షులకు ఉంటుందండి. ప్రభువా, ఏ పూటకు ఆ పూట దయచేస్తే చాలు అనుకునే పక్షులు. ఎప్పుడు కూడా పక్షులు ఆహారాన్ని రేపటి కోసం దాచిపెట్టుకోవు. జంతువులు రేపటి కోసం దాచిపెట్టుకోవు. రేపటి కోసం దాచిపెట్టుకునే స్వభావం ఎవరికుంది అంటే మనుషులకు మాత్రమే ఉంది. మనుషులకు మాత్రమే ఉంది రేపటి కోసం దాచిపెట్టుకునే స్వభావం. ఒక సందర్భములో పరలోకమునున్న దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. మనందరికీ తెలుసు. ఆకాశము నుండి మన్నాను కురిపించినప్పుడు మనిషి ఏం చేశాడంటే, అక్కడ ఉంటున్న ఇశ్రాయేలు అరణ్యములు ఏం చేశారంటే దాన్ని రేపటి కోసం దాచిపెట్టుకున్నారు. అంటే మనిషి నైజం, మనిషి ఆలోచన. ఈరోజు తింటాడు, రేపటి కోసం కూడా ఆలోచిస్తాడు. రేపటి కోసం కూడా ఆలోచిస్తాడు మనిషి. అలాంటి మనిషి
మన్నా కురిసింది, దేవుడు ఏమన్నాడు, ఏ రోజుది ఆ రోజే మీరు తినాలి అన్నాడు. కానీ కొందరు ఏం చేశారంటే దాన్ని దాచిపెట్టుకొని రేపు తిందామని ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ దాచిపెట్టుకున్నదంతా కూడా పురుగు పట్టిపోయింది, పురుగులు పట్టింది. వాళ్ళు దాన్ని చూడగానే వాళ్ళకి అసహ్యం వేసింది. ఎందుకు తెలుసా? ఎందుకంటే దేవుడు వద్దన్న పని మనిషి చేయటంలో మనిషికి ముప్పే తప్ప లాభమేమీ లేదు ప్రియులారా. దేవుడు వద్దంటున్నాడు కదా, కంప్లీట్గా దేవుడు వద్దన్న దాన్ని వదిలేయాలి. దేవుడు వద్దన్న దాన్ని కూడా మనిషి చేస్తున్నాడు అంటే మనిషికి ఆరోగ్యం కాదు, మనిషికి ప్రమాదం. ఇక్కడ విచిత్రమైన మనిషి ఏమంటున్నాడు తెలుసా? ఎంత మంచి ఆలోచన. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి. ఒకవేళ ఎక్కువైందనుకో, రేపటి కోసం నాకు ఆహారము దయచేసేవనుకో, రేపు నీ అవసరత నాకుండదు కదా. ఎల్లుండి కోసం ఆహారము నాకు దయచేసేవనుకో, ఎల్లుండి నీ అవసరత నాకు ఉండదు కదా. అందుకే ఏ రోజుది ఆ రోజే నాకు దయచేయి. ఎందుకంటే రేపటి ఆహారము కొరకు నేను నిన్ను మరలా విజ్ఞాప్తి చేసుకుంటాను, నేను మరలా నిన్ను అడుక్కుంటాను, మరలా నేనేం చేస్తాను, మొరపెట్టుకుంటాను. విచిత్రమైన ఆలోచన ఈ వ్యక్తిది ప్రియులారా. ఐశ్వర్యం వద్దంటున్నాడు, ఐశ్వర్యం వద్దు, నాకు ధనమే వద్దు, ఆ ధనముతో నేను ఏం చేసుకోలేను. నిజంగా మీరు బాగా ఆలోచించండి. ఈరోజు మన దేశంలో పేరు పొంది ప్రఖ్యాత కలిగిన ముఖేష్ అంబానీ కొడుకు ఒక ఆయన ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, కోట్ల ఆస్తి ఉంది. ఆయన కొడుకు ఏసీ రూములో ఉంటే చచ్చిపోతాడంట, ఏసీ రూములో ఉంటే చచ్చిపోతాడంట. మీరు ఆలోచించండి. ఇంతమంది వైద్య శాస్త్రులు ఉన్నా కూడా ఆయనకున్న జబ్బుని నయం చేయలేకపోతున్నారు. ₹1,00,00,000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆయన జబ్బు తీయటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆయన పైన ₹1,00,00,000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కుటుంబం, కానీ ఆయన రోగాన్ని తీయటానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకు అంటే ప్రియులారా, కోట్లాస్తున్న మనిషి నెమ్మదిగా లేడు అని మనకి ఇట్లే అర్థమైపోద్ది. అందుకే ఈ విచిత్రమైన మనిషి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నాకు పేదరికం వద్దు, రెండవది ఐశ్వర్యం కూడా వద్దు. ఎలా ఉండాలనుకుంటున్నాడు? రోజు రోజుకి, ఏ రోజుది ఏ పాటికి, ఈరోజు దేవుడు నాకు దయచేశాడు, మళ్ళీ నేను రేపు దేవుని పాదాల దగ్గరికి వెళతాను, ఒకవేళ దేవుడు నాకు సంపూర్ణంగా ఇస్తే రేపు దేవుని నేను మర్చిపోతానేమో. తగిన ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి. ఎక్కువైన ఎడల ఎక్కువగా దయచేస్తే ఒకవేళ నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జిస్తానేమో. రెండో మాట, యెహోవా ఎవడని అందనేమో కడుపు నిండిన వాడు బిరేను పెడితే చిచిచి అంటాడు. ఏమిటి? కడుపు నిండిన వాడికి నీవు ఎంత బంగారం పెట్టు, ఎంత మంచి ఆహారం పెట్టు, వాడు దాన్ని చీకొడతాడు. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడే మనిషికి ఆహారం, దప్పికతో ఉన్నప్పుడే మనిషికి నీటి కొరత. ఒకవేళ నాకు ఎక్కువైన ఎడల దేవుణ్ణి తిడుదునేమో, దేవుణ్ణి ఎవడు అందునేమో. అందుకే నాకు పేదరికమొద్దు, నాకు ఐశ్వర్యమొద్దు, ఏ రోజుకి ఆ రోజు దయచేస్తే చాలు తండ్రి అని నిజంగా భక్తుడు మాట్లాడుతున్న మాట చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది ప్రియులారా. వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగిన ఆహారము నాకు అనుగ్రహింపుము. తగిన ఆహారం, తగిన సమయానికి ఆహారము తినే సమయానికి నాకు ఆహారం ఒక్కటే దయచేయతేవా. మీరు బాగా ఆలోచించండి ఈ మాటని. ఇలాంటి కోరిక మనం దేవుణ్ణి ఎప్పుడైనా కోరుకున్నామా? తగిన ఆహారము నాకు దయచేయి.
ఒకరోజు దేశములో కరువు వచ్చింది. దేశములో కరువు రాగానే దేవుడు ఏలియా గారికి ఏం చెప్పాడో తెలుసా? ఏలియా, నీవు కేరోతు వాగ దగ్గరికి వెళ్ళు. కేరోతు వాగ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చో. నేను నెలకు సరిపడే ఆహారం నీకు పంపిస్తాననలేదు. నీకు 3 సంవత్సరాల వర్షం, 3 సంవత్సరాల కరువు ఉంది కదా, 3 సంవత్సరాలకు సరిపడే ఆహారం నీకు అందిస్తాననలేదు. ఏ టైంకి ఆ టైమే ఆహారం, ఏ సమయానికి ఆ సమయములోని ఆహారం. ఆకలితో ఉన్నప్పుడు భోజనం సమయానికి కాకులు ఏమిటి ఆహారం తీసుకొచ్చాయంట. కాకులు సమయానికి, భోజన సమయానికి కాకులు ఆహారమును తీసుకొచ్చాయంటే మీరు ఆలోచించండి, ఏ సమయానికి నీకు ఆకలి వేస్తుందో దేవుడికి తెలుసు. ఏ సమయము నీకు భోజనం కావాలో దేవుడికి తెలుసు. దేవుణ్ణి మొరపెట్టుకుంటున్న మాట ఏంటి తెలుసా? దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్న మాట ఏంటి తెలుసా? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగిన ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల. ఆయన ఆలోచన చూడండి, ఎంత గంభీరమైన ఆలోచనలు, ఎంత లోతైన ఆలోచనలు. ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, యెహోవా ఎవడని అందునేమో. ఈరోజు అంటున్నారని చాలామంది, యెహోవా ఎవడు, ఆయనతో మాకు పని లేదు, ఆయనతో మాకు పని లేదు, ఆయన మాకు అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళంతా గర్విష్ఠులు, కడుపు నిండిన వాళ్ళు వీళ్ళంతా. యెహోవా ఎవడని అందునేమో అంటున్నాడు అంటే నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. యెహోవా ఎవడని అందునేమో, యెహోవా ఎవడని అందునేమో అని ఎంత భయముతో మాట్లాడుతున్నాడు అంటే, ఎంత భయము కలిగి ఉన్నాడు అంటే దేవుడి పట్ల. నిజంగా ఎంత ఆశ్చర్యమైన వ్యక్తి మీరు ఆలోచించండి, ఎంత మంచి వ్యక్తి మీరు ఆలోచించండి. దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు దేవుడిచ్చిన దాంట్లో తృప్తిగా జీవించటం మనిషి విడిచిపెట్టి అడ్డదారులు తొక్కటం నేర్చుకున్నాడు ఈరోజు. దేవుడిచ్చిన సుఖ సంతోషాలతో మనిషి జీవించకుండా అడ్డదారులు తొక్కుతూ, అడ్డదారులోకి వెళ్ళి సంపాదించాలని ఆలోచన కలిగి చివరికి ఇరుక్కొని పోతున్నాడు. ఎవరు చెప్పారు నిన్ను ఇరుక్కుపోమ్మని? ఎవరు చెప్పారు నిన్ను అడ్డదారిలో వెళ్ళమని? ఎవరు చెప్పారు నిన్ను అడ్డదారిలోకి వెళ్ళి సంపాదించమని? దేవుని మార్గములో ఉండి దేవుని మీద ఆధారపడకుండా, దేవుడిచ్చిన ఆలోచనతో, దేవుడిచ్చిన ఆరోగ్యముతో దేవుడి గురించి ఆలోచించకుండా అడ్డదారులోకి తొక్కి అడ్డమైన టెన్షన్లతో ఉంటున్నావంటే దేవుడు ఇది మెచ్చుకుంటాడా సోదరా? తగిన సమయానికి ఆహారం దయచే. ఎక్కువైతే యెహోవా ఎవడు అని అందునేమో అని ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత ఆశ్చర్యపరిచే మాట మాట్లాడుతున్నాడు. మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకు దయచేసిన ఆనందకరమైన మాటలు. ఓషే గ్రంథం, ఒక మంచి మాట చదువుకుందాం. ఓషే గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనములో ఎంత అద్భుతమైన మాట వ్రాయబడిందో మనం చదువుకుందాం. ఓషే గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి నొంది. వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను విసర్జించిరి. మేత దొరకగానే ఆకలితో ఉన్నప్పుడు ఆకలి అని అలమటిస్తూ, దేవా ఆకలి ఆహారము దయచేయి అన్న వాళ్ళే చివరికి ఏమంటున్నారు తెలుసా? యెహోవాను విసర్జించిరి. మేత దొరికింది, ఫుడ్ దొరికింది, కడుపు నిండిపోయింది. కడుపు నిండగానే యెహోవా ఎవడు అని విసర్జించారంట. యెహోవా ఎవడు? బాగా ఆలోచించండి. అందుకే ఆ వ్యక్తి అగోరు గారు పలికిన మాటలు ఎంత విచిత్రంగా ఉంటాయి మీరు ఆలోచించండి. ఎంత విచిత్రమైన మాటలు.
మన జీవితాలలో నేర్చుకోవలసిన మాటలు, మన జీవితాలలో అన్వేషించే మాటలు. దైవోక్తి అనగా యొకే కుమారుడైన ఆగోరు పలికిన మాటలు. మనుషుడు ఆయన పలికిన మాటలను ప్రతి వాడు కూడా నేర్చుకోవలసిన మాటలు. హోషే గ్రంథంలో తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను విసర్జించిరి. తృప్తి పొందిన తర్వాత, సర్వ సంపదలు వచ్చిన తర్వాత చివరికి విసర్జించేది ఎవరిని తెలుసా? దేవుడిని. ప్రియులారా, దేవుడిని విసర్జిస్తున్నారు. కడుపు నిండిన తర్వాత యెహోవా ఎవడు అందునేమో అని భయముతో ఏమంటున్నాడు తెలుసా? నాకు పేదరికం వద్దయ్యా, నాకు ఐశ్వర్యము కూడా వద్దయ్యా, తగిన ఆహారం, సమయానికి ఆహారం దొరికితే చాలు అంటున్నాడు. అంటే ఈ దైవోక్తి ఆయన నోటి ద్వారా పలికించాడు దేవుడంటే ఈ ప్రపంచానికి ఒక గుణపాఠంగా మారే మాట ఇదంతా. హోషే గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. హోషే గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. అక్కడ కూడా ఏమంటుంది తెలుసా? నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకుని ఉన్నారు, మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును ప్రయత్నము చేయలేదు. చూచుటకు ఎవడునూ ప్రయత్నం చేయలేదంట. ప్రవక్తలు పిలిచారంట యెహోవా వైపుకు మళ్ళండని, భక్తులు పిలిచారంట యెహోవా వైపుకు మళ్ళండని, కానీ ఒక్కడు కూడా చూడటానికి ఇష్టపడలేదు. మేత దొరికిన ఎద్దు మేత తినగానే యజమాని మీద ఎలాగైతే తిరగబడుతుందో, కుక్క విశ్వాసంగా ఉన్నంత వరకు ఉంటుంది, దానికి కోపం వచ్చితే యజమాని కూడా కాటేస్తుంది. మనిషి తిన్నంత తింటాడు, ఉన్నంత ఉంటాడు, గర్వించి చివరికి దేవుని పైనే తిరగబడతాడు. అందుకే మీరు ఆలోచించండి ప్రియులారా, దేవుడు మన కోసం ఎన్ని పరితపిస్తుంటాడు, ఎంత ఆలోచిస్తుంటాడు, ఇవన్నీ కూడా మనిషికి ఏమర్థం అవుతాయి చెప్పండి? అందుకే ఆగోరులా మనం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాటని మనము ఆలోచించటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళు కూడా పేదరికాన్ని వద్దంటున్నారు, కానీ ఐశ్వర్యము కావాలనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి మాత్రం రెండూ వద్దంటున్నాడు. నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, ఏ సమయానికి ఏది కావాలో అది మాత్రం ఇవ్వనాయనా, రేపేం కావాలో అది దయచేయి చాలు. ఎందుకంటే నీ ఉండగా నాకు భయం ఎందుకు, నీ ఉండగా నాకు భయమేలా? దేవుని పక్షాన నీ ఉంటే సమయానికి నీకు ఆహారం, దేవుడు నీ దగ్గరుంటే సమయానికి నీకు నీళ్లు, అన్ని సౌకర్యాలు నీకు దొరకతాయి. దేవుణ్ణి పక్కకు పెట్టేసి నీకు నీవే ఆలోచించుకొని, నీకు నీవే యోచించుకొని, నీవేదో సాధించాలని ముందుకెళ్తే నీకు చివరికి దొరికేది సున్న ప్రియులారా. అందుకే ఆగోరు గారు పలికిన మాటలలో ఎంత ఆశ్చర్యపరిచే మాటలున్నాయో మీరు చదవండి. అదంతా ఎంత ఆశ్చర్యపరిచే మాటలు. పేదరికమొద్దు, ఐశ్వర్యమొద్దు, తగిన ఆహారము నాకు దయచేయము. ఒకవేళ ఎక్కువైపోతే నిన్ను యెహోవా ఎవడో అందునేమో, ఒకవేళ తక్కువ ఉంటే నిన్ను ద్వేషిస్తానేమో. తక్కువద్దు, ఎక్కువద్దు, రోజుకి ఆహారం దొరికితే చాలు అన్న జీవితము అగోరి గారి జీవితములో పలికిన మాటలు ప్రియులారా. అందుకే ఒక విచిత్రమైన మాటలు మనం చదువుకున్నాం, ఆలోచింపే చేసే మాటలు చదువుకున్నాం. మన జీవితాల్లో కూడా పేదరికం దూరంగా ఉండాలంటే ఐశ్వర్యం కూడా దూరంగా ఉండాలి. ఐశ్వర్యం దూరంగా ఉంటేనే నీకు పేదరికం రాదు. ఒకవేళ ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నావు అంటే నీకు పేదరికం కూడా ఏదో ఒక రోజు వస్తుంది.
ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఐశ్వర్యాన్ని చూసిన నీవు ఒకరోజు పేదరికాన్ని కూడా ఖచ్చితంగా చూడవలసి వస్తుంది. అందుకే రెండిటిని దూరం పెట్టండి, దేవుని మీద ఆధారపడండి. సమయోచితమైన ఆహారము దేవా మాకు దయచేయమని దేవుని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు, మీ కుటుంబాలకు దయచేస్తాడని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.